నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశ రాజధానిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ భక్తిభావం పెంపొందించుకోవాలి. స్వామివారి కృపకు పాత్రలు కావాలి. టీటీడీ చైర్మన్ డాక్టర్ చెదలవాడ కృష్ణమూర్తి పిలుపు. వేడుకగా అలిపిరి వద్ద మెట్లోత్సవం. ముక్కోటి దేవతలకు నిలయమైన శేషాచలం గిర్లను భక్తితో పూజించాలి. విశ్వశాంతి కోసమే మెట్లోత్సవం నిర్వహిస్తున్నాం. దాస సాహిత్య ప్రాజెక్టు విశేషాధికారి ఆనంద తీర్థాచారి వెల్లడి. క్రీడలు శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి. ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలి. టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు పిలుపు. ఘనంగా వెటర్నరీ యూనివర్సిటీ అంతర్ కళాశాలల క్రీడలు ప్రారంభం. ఆధ్యాత్మిక గురువు పండిట్ రవిశంకర్ను కలిసిన పలువురు ప్రముఖులు. తిరుపతిలో భక్తిభావం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులకు ప్రత్యేక అభినందనలు తెలిపిన టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి. తిరుమలగిరిని కమ్ముకున్న పొగమంచు. భక్తులను పరవశింపజేసిన ప్రకృతి. దట్టమైన పొగమంచుతో ఇబ్బందులు పడ్డ వాహన చోదకులు. ఊటీని తలపించిన వైకుంఠ క్షేత్రం. ప్రజలు భక్తిభావం పెంపొందించుకోవాలని టీటీడీ చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి కోరారు. ఢిల్లీలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలను ఉత్తర భారత వాసులు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు ఢిల్లీలోని నెహ్రూ స్టేడియంలో సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. శ్రీవారి కైంకర్యాలలో రాష్ట్ర రాజకీయ ప్రముఖులే కాక ఢిల్లీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. టీటీడీ, స్వర్ణ భారత ట్రస్ట్, జీఎంఆర్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వైభవోత్సవాలను టీటీడీ పాలక మండలి చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి పర్యవేక్షిస్తున్నారు. వైభవోత్సవాల్లో ప్రజలు పాల్గొని శ్రీవారి కృపకు పాత్రలు కావాలని టీటీడీ చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి కోరారు. త్రేతాయుగంలో చూసినా, ద్వాపర యుగంలో చూసినా, ఈనాడు కలియుగంలో చూసినా భగవంతుని నామ స్మరణ ఎక్కడికి వెళ్ళినా గోవిందనామ స్మరణతో పులకించిపోతున్నటువంటి ఈనాడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు జరిగేటటువంటి కైంకర్యాలన్నింటినీ కూడా ఆనంద పరవశులవుతున్నటువంటి భక్తకోటికి ఇలాంటి కార్యక్రమాలు జరిపించేటటువంటి ఆలోచన కలిగినటువంటి మా రాష్ట్ర ప్రభుత్వానికి నేను మనసారా అభినందిస్తూ, ఢిల్లీలో ఈ కార్యక్రమం జరపాలన్నటువంటి ఆలోచన పెద్దలు గౌరవనీయులు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ గౌరవ వెంకయ్యనాయుడు గారిదని, వారి కుటుంబం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వారి కుమార్తె దీపా గారు ఏర్పాటు చేయడం జరిగింది. జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని, ఈ అవకాశానికి ప్రతి ఒక్కరూ విచ్చేయమని, జరుగుతున్నటువంటి మహత్తర కార్యక్రమం కలియుగంలో వెంకటేశ్వర స్వామికి తిరుమల గిరిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలని అన్ని ప్రాంతాల్లో అందించేటటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి ఈ కార్యక్రమాల్ని తిలకించేసి ప్రతి ఒక్కరూ భగవంతుని కృపకు పాత్రలు కావాలన్నది మా అందరి కోరిక. ముక్కోటి దేవతామూర్తులకు నిలయంగా ఉన్న శేషాచలం గిరులను సందర్శిస్తే జన్మ ధన్యమవుతుందని దాస సాహిత్య ప్రాజెక్టు అధికారి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మంగళవారం అలిపిరి నుండి తిరుమలకు మెట్లోత్సవాన్ని నిర్వహించారు. ఈ మెట్లోత్సవ కార్యక్రమానికి ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటకలకు చెందిన 3,000 మంది భక్తులు పాల్గొన్నారు. హరినామ సంకీర్తనలు చేస్తూ ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం అలిపిరి పాదాల మండపం నుండి తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా దాస సాహిత్య ప్రాజెక్టు అధికారి మీడియాతో మాట్లాడుతూ, టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 4 పర్యాయాలు తిరుమలకు మెట్లోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముక్కోటి దేవతలకు నిలయమైన తిరుమల శేషాచలం కొండలను భక్తితో దర్శిస్తే సకల శుభాలు సిద్ధిస్తాయని చెప్పారు. వ్యాస మహర్షి, పురంధరదాసు ఈ మార్గం ద్వారా శ్రీవారిని దర్శించుకుని పునీతులయ్యారని పేర్కొన్నారు. విశ్వశాంతి కోసం దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని మెట్లోత్సవం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మృగాశ్చ మునిపుంగవాహ అని పురాణం చెప్పినట్టుగా దేవతామయమే ఈ వృక్షము, ఈ ఒక పుట్ట, ఈ పర్వతము. ఇలాంటి దేవతల, ముక్కోటి దేవతల సన్నిధానంతో కూడిన ఈ పర్వతంపై ఎవరైతే నడుస్తూ వెళతారో
వారి జన్మ సార్థకమవుతుంది, సకల దేవతల అనుగ్రహం వారికి కలుగుతుంది. ప్రాచీన కాలంలో పురంధరదాసుల వారు, కనకదాసుల వారు, అన్నమాచార్యుల వారు, కృష్ణదేవరాయలు, వ్యాసరాజుల వంటి మహనీయులందరూ కూడా ఇదే మార్గంలో నడుస్తూ వెళ్ళి వాళ్ళు తరించారు. అలాంటి వారి యొక్క అడుగుజాడల్లో మనము నడుస్తూ వెళ్ళి ఆ దేవదేవుని చేరుకొని మనం చేరాలా. ఇది విశ్వశాంతి కొరకు. ఇలాగ ఎంతమంది భక్తులు భక్తితో నడుస్తూ వెళతారు, ఆ పుణ్యము ఈ ప్రపంచానికంతా కూడా కలుగుతుంది. సకాలంలో వర్షాలు పడి పంటలు పండి అందరూ సుఖశాంతులతో ఉంటారు. తిరుమలలో పొగమంచు కమ్ముకుంది. దాంతో ప్రకృతి ఒడిలో పరవశించిపోతూ భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. వైకుంఠపురిలో హిమతుల్యం పరవశించింది. అల్పపీడన ద్రోణి వలన తిరుమల తిరుపతిలో 2 రోజులుగా వర్షం పడుతోంది. ఈ క్రమంలోనే తిరుమలలో మంగళవారం పొగమంచు కమ్ముకొని ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. దట్టమైన పొగమంచు కారణంగా వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఘాట్ రోడ్లో నడిచే వాహనాలు సైతం నిదానంగా సాగాయి. ఎదుటి వ్యక్తి కనిపించలేనంత దట్టంగా పొగమంచు అలుముకొని ఊటీ వాతావరణాన్ని తలపించింది. ఒకవైపు పొగమంచు, మరోవైపు చల్లటి ఈదరగాలులతో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులు కొందరు ఆనందాన్ని వ్యక్తం చేయగా, చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరుమలలో మంగళవారం నెలకొన్న వాతావరణం చూపరులందరినీ పరవశింపజేసింది. ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పండిట్ రవిశంకర్ను నగరంలోని పలువురు ప్రముఖులు కలిసి ఆశీస్సులు పొందారు. మంగళవారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో బస చేసిన ఆధ్యాత్మిక గురువు పండిట్ రవిశంకర్ను టీడీపీ జిల్లా వైద్య ఆరోగ్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి మర్యాదపూర్వకంగా గురూజీని కలిసి పుష్పగుచ్చాలను అందించి ఆశీర్వచనాలు పొందారు. పద్మశ్రీ మునిరత్నం, మహిళా వర్సిటీ వీసీ దుర్గా భవానీ, శ్రీకాళహస్తి మాజీ బోర్డు చైర్మన్ కోలా ఆనంద్, సిఐ అంజు యాదవ్, ఇతర ప్రముఖులు రవిశంకర్ను కలిసి ఆశీస్సులు పొందారు. shouting, you take up the shouting, Kugada, Avadam, ఎక్కగా అరవడం చేసేది, గొడవలు చేసేది ఇదని చేయకూడదు. ప్రసన్నంగా ఉండాలి, సహనశీలత రావాలి. ఇదన్నీ చెప్పాను వాటికి. ఇప్పుడు పొద్దున్న ఇది ఉంటే అప్పుడు స్పిరిచువాలిటీ ఫ్లేవర్ వస్తుంది. అంతకుముందు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కులపతిగా బాధ్యతలు చేపట్టిన ఆచార్య దామోదరంను టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందించి శాలువాలతో సత్కరించారు. ఆ తర్వాత వీసీకి ఆమె అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వీయు రిజిస్ట్రార్ దేవరాజుల నాయుడు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. సాధన, సేవ, ఆధ్యాత్మిక భావనతో ప్రతి ఒక్కరూ మెరగాలని పండిట్ రవిశంకర్ తెలిపారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆస్థాన మండపంలో శ్రీవారి సేవకులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు సహనంతో సేవలు అందించాలని తెలిపారు. ఆవేశం లేకుండా సేవాభావంతో మంచి మాటలతో మెలగాలని చెప్పారు. భక్తులకు సేవలు అందిస్తే స్వామివారికి సేవ చేసినట్టేనని శ్రీవారి సేవకులకు మార్గదర్శకాలు చేశారు. చేసుకుంటే మా దేశము చాలా ముందుకు వస్తుంది. రిలీఫ్ కోసం ధ్యానం చేయాలి. యోగం, ధ్యానం, ప్రాణాయామం చేసుకుంటే మంచిగా రిలీఫ్ వస్తుంది. శ్రద్ధ కూడా పెరుగుతుంది. దాంట్లో ఊరికే దేవస్థానం వచ్చి వెళ్ళేస్తే, కొబ్బరికాయ కొట్టి వెళ్ళేస్తే ఆ లాభం దొరకదు. భగవంతుడు మా లోపల ఉన్నాడు, అది కనుక్కోవడానికి ధ్యానం. క్రీడలు శారీరక దృఢత్వానికే కాక మానసిక ఉల్లాసానికి కూడా ఎంతో దోహదపడతాయని ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని టీటీడీ తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు అన్నారు. వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలోని అంతర్ కళాశాల క్రీడా పోటీలు మంగళవారం తిరుపతిలోని వెటర్నరీ యూనివర్సిటీ మైదానంలో ప్రారంభమయ్యాయి. తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ప్రతి వ్యక్తి క్రీడలను అలవర్చుకోవాలని సూచిస్తూ బాల్యంలో క్రీడల పట్ల నిర్లక్ష్యం వహించడం వలన నేడు చాలా బాధపడుతున్నానని పేర్కొన్నారు. ఈ అంతర్ కళాశాల క్రీడా పోటీలు ఈ నెల 7వ తేదీ వరకు జరుగుతాయి. ఇప్పుడు ఆడడం అన్నది చాలా అవసరం కాబట్టి ఈ జనరేషన్ రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. లైఫ్లో మనకు ఒక క్రమశిక్షణ అలవాటు కావాలంటే దానికి వ్యాయామం అన్నది అంటే డిఫరెంట్ ఫామ్స్లో తప్పకుండా అవసరము. స్లోగా మనము డొసైల్గా అయిపోయే టైంకి వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఫామ్. మోడర్న్ ఏజ్లో అన్నీ కూడా అడ్వాన్స్ అయిపోయింది. హెల్త్ దెబ్బతినడం కూడా చాలా అడ్వాన్స్ అయిపోయింది. అప్పటికిప్పటికి 20 years ముందే అప్పుడు వచ్చేటటువంటి ఇప్పుడు 20 years ముందే వస్తాయి. ఇవన్నీ మనము డిఫర్ చేయాలంటే మనం తప్పకుండా శరీరాన్ని తప్పకుండా మనం పక్కా అటెన్షన్ పే చేయాలి.
కాపులను బీసీలుగా గుర్తిస్తామని కేబినెట్ నిర్ణయించడం హర్షణీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు కమిటీ హర్షం వ్యక్తం చేసింది. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు డాక్టర్ ఆశాలత, ఊకా విజయ్ కుమార్, బుల్లెట్ రమణ మాట్లాడుతూ కాపులను బీసీలుగా చేయడానికి విధి విధానాలపై కేబినెట్ ఓ కమిషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం సంతోషదాయకమన్నారు. 13 జిల్లాల్లో 1 కోటి మంది కాపులు ఉన్నారని, వీరందరినీ బీసీలుగా గుర్తిస్తే అందరూ టీడీపీకి అండగా ఉంటారని తెలిపారు. చంద్రబాబు ఎన్నికల హామీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. గతంలో తాము బీసీల్లో ఉన్నామని 1965 నుండి బ్రహ్మానందం రెడ్డి వలన కాపులుగా రిజర్వేషన్లు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషన్కు గడువు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ విలేకరుల సమావేశంలో కాపు సంఘం నాయకులు సరితా నాగరాజు రాయల్, శివరాయల్, మురళి, సుబ్బరామయ్య, డాక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కాపులను బీసీల్లో చేర్చాము అన్నట్లు ఒక జీవో రిలీజ్ అవుతాదో అంతవరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం వీలైనంత త్వరగా బీసీల్లో చేరిస్తే చాలా బాగుంటుందని ఒక తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులు మండపాట్లు అన్నారు. అది సరిపోతే ఇంకా కాపు కార్పొరేషన్ పెంచాలన్నట్టుగా చెప్పారు. దానికి కూడా సుముఖమయ్యారు. మన ముఖ్యమంత్రి గారు సుముఖమయ్యారు. ఎంత సహృదయంతో మనకు కాపు కార్పొరేషన్ మొదలు పెట్టడం, దాన్ని పెంచడం ఇవన్నీ కూడా జరుగుతున్నందుకు మేము నిజంగా ఆయనకి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎలక్షన్ జరిగిన మా పూర్తి మద్దతు మా కులస్తులందరం కూడా మేము ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో కూడా మేము బలమైన నాయకులు, బలమైన క్యాస్ట్ కాబట్టి మేమందరం కూడా మాకు ఎక్కడైతే న్యాయం చేసి మా క్యాస్ట్ ని ముందుకు తీసుకుపోతారో వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి కోరుకుంటూ విద్యుత్ బిల్లుల ఆదా కోసం ఇంటింటా ఎల్ఈడీ బల్బులు వాడాలని శ్రీకాళహస్తి మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఇంటింటికి ఎల్ఈడీ బల్బుల పంపిణీని మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి ప్రారంభించారు. శ్రీకాళహస్తి ఏడీఈ కార్యాలయంలో ఎల్ఈడీ బల్బుల వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ డీఈఈ కృష్ణారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఈ మాట్లాడుతూ ఎల్ఈడీ బల్బుల వినియోగం వల్ల సగం విద్యుత్ వాడకం తగ్గి బిల్లులు తగ్గుతాయన్నారు. శ్రీకాళహస్తి ఏడీఏ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో 5 కేంద్రాల ద్వారా 10 కౌంటర్లను ఏర్పాటు చేసి 10 రూపాయలకే ఎల్ఈడీ బల్బులను వినియోగదారులకు అందిస్తున్నామన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి మాట్లాడుతూ పవర్ చుట్టూ జీవనంగా మారిందని, పవర్ ఏదైనా పవర్ అంటూ చమత్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2050 విజన్తో ముందుకు పోతూ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ఇస్తూ తక్కువ బిల్లులు వచ్చేలా ఎల్ఈడీ బల్బులు ఇప్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నివేదిత, విజయలక్ష్మి, లక్ష్మి, షాకీర్ అలీ, ధనుంజయులు, బషీర్, ఉదయ్, విద్యుత్ శాఖ ఏఈలు నర్సింహ్, చెంచు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు అందించే ఉచిత వైద్య సేవలను ప్రైవేటు పరం చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 633ను రద్దు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందించే ఉచిత వైద్య సేవలకు గాను ప్రైవేటు సంస్థల ద్వారా యూజర్ ఛార్జీలను వసూలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం 633 జీవోను విడుదల చేసింది. ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవో ద్వారా ప్రభుత్వ వైద్య సేవలన్నీ ప్రైవేటు పరం అవుతాయని సిపిఎం నాయకులు పేర్కొంటూ తిరుపతిలోని రుయా ఆసుపత్రి వద్ద మంగళవారం ధర్నా చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆ రకంగా ప్రైవేటోడు లాభం వస్తే సేవలు చేస్తాడు తప్ప, లాభం వస్తే ముందుకు వస్తాడు తప్ప ప్రైవేటోడు నట్టేట్లో ముంచేసిపోతాడు. కాబట్టి ఇటువంటి చర్యలు వద్దని చెప్పి సిపిఎంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. వెంటనే ప్రభుత్వం తీసుకున్నటువంటి 633 జీవోలు రద్దు చేయాలని సిపిఎం. శ్రీకాళహస్తి హెడ్ పోస్ట్ ఆఫీసులో ఇన్సూరెన్స్ ఆన్లైన్ సేవలు, ప్రభుత్వ పెన్షన్దారుల లైఫ్ సర్టిఫికేట్స్ జారీ సేవలను తిరుపతి పోస్టల్ సూపరింటెండెంట్ టీవీఎస్ శర్మ ప్రారంభించారు. శ్రీకాళహస్తిలోని హెడ్ పోస్ట్ ఆఫీసులో మరో 2 ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ పోస్ట్ పోర్టల్ ద్వారా ప్రజలకు ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ పెన్షన్దారులు నవంబర్లో లైఫ్ సర్టిఫికేట్స్ను సులభంగా 10 రూపాయల రుసుముతో పొందేలా కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చారు. శ్రీకాళహస్తి హెడ్ పోస్ట్ ఆఫీసులో ఇన్సూరెన్స్ సేవలను, ప్రభుత్వ పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్స్ ఇచ్చే ఆన్లైన్ సేవలను తిరుపతి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ టీవీఎస్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా పోస్టల్ ఉద్యోగి సుధాకర్కు లైఫ్ సర్టిఫికేట్ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్టాఫీసులు ఈ సేవా కేంద్రాలుగా పనిచేస్తున్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ శర్మ కోరారు. ఇప్పటికే టీటీడీ 300 రూపాయల దర్శన టికెట్లు, కరెంటు బిల్లులు, బర్త్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ను ఆన్లైన్ పోస్టాఫీసుల ద్వారా అందిస్తున్నామన్నారు. కొత్త సేవల ద్వారా ఇన్సూరెన్స్ పాలసీదారులకు బాండ్లు ఇవ్వటం, క్లెయిమ్స్, లోన్లు ఇవ్వటం ఆన్లైన్ ద్వారా త్వరితగతిన ఇస్తామన్నారు. క్లెయిమ్స్,
లోన్లు ఇచ్చే అధికారం పోస్టు మాస్టర్లకే ఇచ్చామన్నారు. పాలసీదారులకు చేర్పులు మార్పులు ఇంటి నుంచే ఈ పోస్టు పోర్టల్ ద్వారా చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ విజయభాస్కర్, పోస్టు మాస్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో రోగులకు భద్రత కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని, పురిటి పిల్లలు అదృశ్యం అవుతున్నా వాటిని అరికట్టలేకపోవటాన్ని నిరసిస్తూ సిపిఎం నాయకులు ధర్నా చేశారు. తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో పురిటి పిల్లలు అదృశ్యమవుతున్న ఘటనలు నిత్యం జరుగుతున్నాయి. వాటిని అరికట్టడంలో ఆసుపత్రి యాజమాన్యం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఆసుపత్రిలో పనిచేసే అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే చిన్నపిల్లలు ఆసుపత్రి నుండి మాయమవుతున్నారని ఆరోపించారు. పిల్లల అదృశ్యంపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. చాలా మంది తరలించుకొని పోతున్నప్పుడు కూడా కనీసమైనటువంటి బాధ్యత లేకుండా ఈరోజు మెటర్నిటీ సూపరింటెండెంట్ గారు వ్యవహరించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఖచ్చితంగా ఆమె పైన బాధ్యులైనటువంటి వారిని చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను. తిరుపతి రూరల్ పేరూరు పంచాయతీలోని 529 సర్వేలోని 48 సెంట్ల భూమి ప్రభుత్వ భూమని చెప్పడం సరైంది కాదని టీడీపీ ఎస్ఎస్ఎల్ విభాగం జిల్లా అధ్యక్షులు తంగరాజు హితవు పలికారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 529 సర్వే నెంబర్లో 22 ఎకరాల భూమి ఉంటే అందులో 48 సెంట్ల భూమి ఎంపీ శివప్రసాద్కు సంబంధించిందని తెలిపారు. అయితే రెవెన్యూ సిబ్బంది 22 ఎకరాలను గురించి మాట్లాడకుండా శివప్రసాద్ భూమిని గురించి మాట్లాడడం సరైంది కాదని, అలా ప్రభుత్వ భూమి అయితే 22 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. దళితుల భూముల పట్ల అధికారులు ఇలా వ్యవహరించడం బాధాకరమన్నారు. ఈ విలేకరుల సమావేశంలో దళిత సంఘం నాయకులు కుప్పయ్య పాల్గొన్నారు. కరెక్ట్ కాదు, దానిపైన స్పష్టమైనటువంటి జీవో ఇమ్మని మేము నేరులో కూడా ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేటివ్ చేయబోతాం 16వ తేదీన. మీ ద్వారా కూడా తెలియజేస్తాం. నగర ప్రాంతంలోని ప్రధాన రహదారులన్నీ గుంతలమయమై దారుణంగా మారాయి. ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్ల మరమ్మతును అధికారులు పట్టించుకోలేదని ఆ ప్రాంత వాసులు ఆరోపిస్తూ ధర్నా చేశారు. నగర ప్రాంతంలోని ప్రధాన రహదారులను ఆర్ఎండ్బి అధికారులు సంరక్షిస్తారు. అయితే గత 10 సంవత్సరాలకు పైగా రోడ్లు మరమ్మతుకు నోచుకోక అధ్వానంగా తయారయ్యాయి. ఈ మార్గాల్లో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురైన ఘటనలు నిత్యం జరుగుతున్నాయి. రోడ్ల సంరక్షణ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల తీరును నిరసిస్తూ నగరవాసులు ఆర్ఎండ్బి కార్యాలయం వద్ద ధర్నా చేశారు. వారం రోజుల్లో మరమ్మత్తు పనులు చేపట్టకుంటే ఈ మార్గంలో వాహనాల రాకపోకలను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో జ్యోతినాయుడు, రామచంద్ర, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రమాదంలో సుమారు ఇప్పుడు ఈ 5 నెలల కాలంలో ఒక 6 మంది మరణం, 10 మంది గాయాలన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని స్థానిక డిఈ గారికి, ఉన్నతాధికారి డిఈ గారికి కూడా తెలపడం జరిగింది. ఇందుపై వెంటనే స్పందించినా చేస్తాము చూస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారు. జీవో నెంబర్ 25ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి చెంగయ్య డిమాండ్ చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏబీసీడీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆవిర్భవించిందని 1995లో ఏర్పాటు చేసిన ఈ సంఘం 19 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 29, 30వ తేదీల్లో ఎస్వీయు వేదికగా మాల మహానాడు 19వ రాష్ట్ర మహాసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభలకు 13 జిల్లాల నుండి 650 మంది క్రియాశీలక కార్యకర్తలు హాజరవుతారని చెప్పారు. విజయాలు, వైఫల్యాలు, రాజకీయ సమీకరణలు, రిజర్వేషన్లు, దాడులు, అరాచకాలపై సభల్లో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు వెళ్తాయని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి దశల వారీగా ఉద్యమం, ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల సాగు భూమిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఓబులేషు, శ్రీనివాసులు, వెంకటముని, రాజయ్య, సుబ్బరాయుడు, మురళి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని ప్రకటించాలని, ప్రత్యేక ప్రతిపత్తిని సైతం ఇవ్వాలని డిమాండ్ చేయడమే కాకుండా దశల వారి ఉద్యమాన్ని కొనసాగించినటువంటి ఏకైక సంస్థ మాల మహానాడు కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటడాన్ని నిరసిస్తూ శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు ధర్నా చేశారు. శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటడాన్ని నిరసిస్తూ ధర్నా చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు పప్పు దినుసులు, కూరగాయలను ప్రదర్శిస్తూ ధరలు అదుపు చేయాలని డిమాండ్ చేశారు.
తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ వద్ద గల ఈద్గా మైదానంలో ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. రైల్వే అధికారులకు ముస్లింలకు మధ్య వివాదం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు. ఎస్వి యూనివర్సిటీ స్టేడియం సమీపంలో గల ఈద్గా మైదానంలో గత కొన్ని సంవత్సరాలుగా ముస్లింలు పవిత్ర పండుగల్లో నమాజు చేస్తుంటారు. అయితే గత కొద్ది కాలంగా ఈ స్థలం రైల్వే శాఖకు కేటాయించబడిందని రైల్వే అధికారులు పేర్కొంటూ బోర్డులు నాటారు. అయితే వాటిని ఇదివరలో ముస్లింలు తొలగించారు. అలాగే మంగళవారం ఉదయం రైల్వే అధికారులు కొన్ని స్తంభాలను నాటేందుకు ప్రయత్నిస్తుండగా ముస్లిం సంక్షేమ సంఘం నాయకులు వాటిని అడ్డుకున్నారు. నాటిన స్తంభాలను తొలగించారు. అలాగే స్తంభాలు నాటేందుకు తీసిన గోతులను పూడ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రైల్వే అధికారులకు ముస్లిం సోదరులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. వివాదం పెచ్చుమీరుతున్నదని తెలిసి ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ముస్లిం సోదరులను సముదాయించి పరిస్థితిని అదుపు చేశారు. ఘటనా స్థలం నుంచి ఇరు వర్గాల వారిని పంపివేయడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. 1947 కన్నా ముందు ఏదైనా ప్రార్థన స్థలాలు ఉంటే ఆ ప్రార్థన స్థలాలుగానే పెట్టాలని చట్టం ఉంది. అయినా వీళ్ళు మా పైన దౌర్జన్యం చేయటము ఇది ఎంతవరకు సబబని మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాము. మేము మైనార్టీలో ఇక్కడ మా పైన దయపెట్టండి, మా స్థలాన్ని మీరు వదిలి వెళ్ళిపోండి. పంట పొలాల్లో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకంతో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని సాధించేలా రైతుల్లో అవగాహన కల్పిస్తున్నామని రేణిగుంట మండల వ్యవసాయ అధికారిని శోభారాణి అన్నారు. రైతు కోసం రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో భాగంగా మంగళవారం రేణిగుంట మండలం కరకంబాడి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. తిరుపతి ఆర్డీఓ వీరబ్రహ్మం రెవెన్యూ సదస్సును పర్యవేక్షించి రైతు సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిని శోభారాణి మాట్లాడుతూ చంద్రన్న క్షేత్రంలో 10 హెక్టార్ల వరి సేకరించి సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేసే విధానంపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. రబీ సీజన్కు వేరుశెనగ విత్తనాలు త్వరలో పంపిణీ చేస్తామన్నారు. టార్పాల్ పట్టలు కావాల్సిన రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని కోరారు. వస్తున్నాయి ఉద్దులు, పెసలు, నువ్వులు ఇవి కూడా వస్తా ఉన్నాయి. వర్షపాతం కొద్దిగా తక్కువగా ఉన్నందువల్ల మనకి కంటింజెన్సీ సీడ్ అడిగినారు. దానికి మేము బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్ నువ్వులు ఇవి పెట్టమన్నాం సార్. అవి వస్తాయి సార్. అవి రైతులకి సబ్సిడీలో 50% సబ్సిడీలో అందజేస్తాము. అట్లాగే టార్పాలిన్ షీట్స్ ఇస్తా ఉన్నాం సార్. ఆన్లైన్లో మీ సేవలో బ్లాక్ నల్ల పట్టులు కరకంబాళ్ళు అందరూ తెచ్చుకున్నారు. నల్లవి 8x6 మీటర్లు ఒక షీట్ సైజ్ అనమాట, టార్పాలిన్ షీట్. అవి కూడా ఆన్లైన్లో నమోదు చేసుకున్న వాళ్ళకి మేము సప్లై చేస్తున్నాం సార్ టార్పాలిన్ షీట్స్. ఈ కార్యక్రమంలో రేణిగుంట తహసీల్దార్ మనోహర్, ఎంపీపీ స్వాతి, ఎంపీటీసీ సుజీనాయుడు, వెంకటముని యాదవ్, మునయ్య రైతులు పాల్గొన్నారు. శేషాచల అడవుల్లో పోలీసులు, ఫారెస్ట్ టాస్క్ ఫోర్స్ అధికారుల నిఘా తగ్గడంతో ప్రతిరోజు వందలాది టన్నుల ఎర్రచందనం దొంగలు అక్రమంగా తరలిపోతోంది. చంద్రగిరి మండలంలో శేషాచల అడవులు విరివిగా ఉన్నాయి. ఈ అడవుల్లో ఎర్రచందనం చెట్లు విస్తారంగా ఉండడంతో ఎర్ర స్మగ్లర్లు అనునిత్యం ఇక్కడ నుంచి దొంగలు అక్రమంగా తరలించేందుకు వ్యూహాలు రచిస్తుంటారు. ఆదివారం వస్తే చాలు ఎర్ర దొంగలు అక్రమార్గాలు అన్వేషిస్తుంటారు. గత 2 రోజులుగా ఎర్రచందనం కూలీలు భారీ సంఖ్యలో ఏ రంగంపేట పరిసర గ్రామాల్లో సంచరిస్తూ శేషాచల అడవుల్లో దొంగలు తరలించేందుకు భారీ ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. అలాగే దాదాపు 100 టన్నుల ఎర్రచందనం దొంగలు తరలించినట్లు చుట్టుపక్కల గ్రామస్తులు తెలియజేశారు. అధికారులు స్వేద తీరితే అక్రమార్గులకు పండుగే అన్నట్లు రెచ్చిపోతున్న ఎర్రచందనం దొంగలపై పోలీసులు, టాస్క్ ఫోర్స్, అటవీశాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. రేణిగుంటలో అప్పుల బాధ తాళలేక బద్వేల్ అనే ఆటో డ్రైవర్ రేణిగుంట మండలం మామండూరు అటవీ ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రేణిగుంట పాంచాలి నగర్కు చెందిన బద్వేల్ అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. తాను అప్పుల బాధ భరించలేక సోమవారం ఉదయం ఆటోను తీసుకుని ఒంటరిగా వెళ్లిపోయాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, ఆటో డ్రైవర్లు, పోలీసులు బద్వేల్ కోసం సోమవారం అంతా గాలించారు. మంగళవారం ఉదయం మామండూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో బద్వేల్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నాను, నా చావుకు ఎవరూ బాధ్యులు కాదంటూ తాను సూసైడ్ నోట్లో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. రేణిగుంట ఎస్ఐ మధుసూదన్ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో హమాలీ వర్కర్స్ యూనియన్ 6వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో హమాలీ వర్కర్స్ యూనియన్ 6వ మహాసభలకు సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. చిత్తూరు రైల్వే స్టేషన్ నుంచి హమాలీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక షాదీ మహల్ వద్ద వరకు చేరుకుని సభలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ హమాలీ వర్కర్ల సంక్షేమ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాసే విధానాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వస్తి పలకాలన్నారు. ఈ మహాసభల్లో ఏఐటీసీ గౌరవ అధ్యక్షులు నాగరాజు, హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నరసింహులు, హమాలీ వర్కర్లు, కార్మికులు పాల్గొన్నారు. చేసినటువంటి పరిష్కారం
చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలో పిడుగుపాటుకు ఓ మహిళ మృతి చెందింది. జిల్లాలో మోస్తరుగా వర్షం కురవగా తమిళనాడుకు సమీపంలో ఉన్న సరిహద్దు ప్రాంతమైన సత్యవేడులో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కురుస్తున్న భారీ వర్షంకు చెట్లు విరిగిపడ్డాయి. వేగంగా వీస్తున్న గాలులకు తోడు పిడుగు పడడంతో సత్యవేడు మండలం మదనంబేడు గ్రామంలో ఓ మహిళ మృతి చెందగా 2 తీవ్ర గాయాలకు గురయ్యారు. పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్న ఎయిల్ అరసి పిడుగుపాటుకు మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మరో 2ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం సాయంత్రానికి 44,423 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 2 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి గంట వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో బుధవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 17, ₹50 గదులు 906, ₹100 గదులు 3, ₹500 గదులు 105, ₹600 గదులు 19 అందుబాటులో ఉన్నాయి. అలాగే బుధవారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. వసంతోత్సవం 173, ఆర్జిత బ్రహ్మోత్సవం అందుబాటులో లేవు. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 255 అందుబాటులో ఉన్నాయి. కాగా మంగళవారం తిరుమలకు వచ్చిన భక్తులు 20,71,000 రూపాయలను అన్నదానం, ప్రాణదానం, విద్యాదానం ట్రస్టులకు విరాళంగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. హుండీ ఆదాయం 2,70,00,000గా ఉంది. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు అందుబాటులో లేవు. 11 గంటలకు 21, 12 గంటలకు 96, 1 గంటకు 72, 2 గంటలకు 68, 3 గంటలకు 79, 4 గంటలకు 69, 5 గంటలకు 51, 6 గంటలకు 88, 7 గంటలకు 99 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర ₹26,610, 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర ₹2,488, వెండి 1 కేజీ ధర ₹36,345, రీటైల్ వెండి 1 గ్రాము ధర ₹38.90. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. దేశ రాజధానిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ భక్తిభావం పెంపొందించుకోవాలి. స్వామివారి కృపకు పాత్రలు కావాలి. టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి పిలుపు. వేడుకగా అలిపిరి వద్ద మెట్లోత్సవం. 3 దేవతలకు నిలయమైన శేషాచలం గిర్లను భక్తితో పూజించాలి. విశ్వశాంతి కోసమే మెట్లోత్సవం నిర్వహిస్తున్నాం. దాస సాహిత్య ప్రాజెక్టు విశేషాధికారి ఆనంద తీర్థాచారి వెల్లడి. క్రీడలు శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి. ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలి. టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు పిలుపు. ఘనంగా వెటర్నరీ యూనివర్సిటీ అంతర్ కళాశాలల క్రీడలు ప్రారంభం. ఆధ్యాత్మిక గురువు పండిట్ రవిశంకర్ను కలిసిన పలువురు ప్రముఖులు. తిరుపతిలో భక్తిభావం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులకు ప్రత్యేక అభినందనలు తెలిపిన టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి. తిరుమలగిరిని కమ్ముకున్న పొగమంచు. భక్తులను పరవశింపజేసిన ప్రకృతి. దట్టమైన పొగమంచుతో ఇబ్బందులు పడ్డ వాహన చోదకులు. ఊటీని తలపించిన వైకుంఠ క్షేత్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.